నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లాడిపోతున్నారమ్మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్ష హోదా కోల్పోయిన తర్వాత యలహంకకు మకాం మార్చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒక్కరు కూడా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండడం లేదు. కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళారు, కొంతమంది అయితే బయట దేశాలకు వెళ్ళారు, కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇతని పేరు ఫణీంద్ర అంట. ఫణీంద్ర ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితంగా ఉన్నాడో చూడండి. ఫోటో సెల్ఫీ ఎంత ఇదిగా తీసుకున్నాడో. ఈయన ఒక ఘనకార్యం చేశాడు, చెప్తా చూడండి. పెద్దారెడ్డి, ఈయన తాడిపత్రి ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దారెడ్డితో ఫణీంద్ర, ఈయన వచ్చి సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శైలజానాథ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఫణీంద్ర. ఈ ఫణీంద్ర ఎవరైతే ఉన్నారో ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సింగనమల నాయకుడు. ఈయన చేసినటువంటి రాసలీలలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో బగ్గుమన్నాయి. ఐబొమ్మ రవి అరెస్టుతో పిచ్చెక్కిపోయినటువంటి జనాలకు ఫణీంద్ర ఒక 4K క్వాలిటీతో ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు ఎక్కడ చూసినా అదే, వాట్సాప్లో చూసినా అదే, ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా అదే. ఈ దరిద్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వచ్చేసింది. ఇతను సాగిస్తున్నటువంటి రాసలీలలు ఈయనే స్వతహాగా సెల్ఫీ వీడియో తీసుకొని దాన్ని ఈయనేదో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కొట్టినట్లు ఈయన వాళ్ళ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మీడియాకు లీక్ చేస్తే ఆ వీడియో అయితే ఇప్పుడు తెగ సర్క్యులేట్ అవుతా ఉంది. ఒక అంబటి రాంబాబు, ఒక అవంతి శ్రీనివాసు, మొన్నటికి మొన్న గోరంట్ల మాధవ్. సో ఇతన్ని ఇప్పుడు గోరంట్ల మాధవ్కి వారసుడు వచ్చాడు, అదే జిల్లా కాబట్టి గోరంట్ల మాధవ్కు వారసుడు వచ్చాడని చెప్పి తెగ ట్రోల్ అయితే చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈయన ప్రైవేట్ వీడియో ఏదైతే ఉందో, ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని వాళ్ళ మిత్రులకు పంపించినటువంటి ఆ వీడియో ఆమెను బ్లాక్మెయిల్ చేయాలని చేశాడా, లేకపోతే కారణాలు ఏమైనప్పటికీ అది ఇప్పుడు బహిరంగంగా లీక్ అయిపోయింది. సో మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఫణీంద్ర వీడియోలతో నిండిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇదే వీడియోలు అయితే వస్తుంది. సో ఒక అవంతి శ్రీనివాసు, ఒక అంబటి రాంబాబు, ఒక గోరంట్ల మాధవ్, ఒక అనంతబాబు, ఇప్పుడు ఒక ఫణీంద్ర. సో వీళ్ళందరూ అసలు ఇది రాజకీయ పార్టీనా లేకపోతే ఇంకేమైనా? సో ఏదైనా చర్యలు తీసుకుంటారా అంటే, ఇప్పుడు ఒకవేళ వీళ్ళు పార్టీలో కనుక అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకొని ఉండి ఉంటే, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఉండి ఉంటే, అవంతి శ్రీనివాస్ మీద చర్యలు తీసుకొని ఉంటే ఇట్లాంటి ఫణీంద్రాలు వచ్చేవాళ్ళు కాదు. సో ఆ పార్టీలో ఎట్లంటే ఇలాంటివి వచ్చినా కూడా చూసి చూడనట్లు వదిలేయడము, అదేవిధంగా వాళ్లకు మళ్ళా టికెట్లు ఇవ్వడం. అంటే అవంతి శ్రీనివాస్కు టికెట్ వచ్చింది, అంబటి రాంబాబుకు టికెట్ వచ్చింది, అనంతబాబుకి ఏకంగా ఎమ్మెల్సీనే ఇచ్చారు. ఇలా చేస్తే ఏమైనా మనము ప్రమోషన్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా తయారయ్యారు. సో ఫణీంద్ర మొత్తానికి తన ప్రైవేట్ వీడియో ఏదైతే ఉందో అది లీక్ అవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. సో ఇది ఇప్పుడు వస్తారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాజకీయ కక్షలో భాగంగా విడుదల చేశారు. రాజకీయ కక్షలో భాగంగా ఏఐలో జనరేట్ చేసినటువంటి వీడియో రిలీజ్ చేశారని చెప్పి చెబుతారు. దానికి తావివ్వకుండా ఫణీంద్రానే మంచి క్వాలిటీతో ఒక 4K క్వాలిటీతో అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ క్వాలిటీ ఏఐ కూడా జనరేట్ చేయలేదు కాబట్టి సో మొత్తం ఫుల్ క్లారిటీతో ఇక్కడ చూడండి. సో పెద్దారెడ్డితో ఉన్నటువంటి ఫోటో. ఈయన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన అతను కాబట్టి సో అనంతపురంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనంతపురం పర్యటనకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా కలిసే వాళ్ళ లిస్టులో ఫణీంద్రాది కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఫణీంద్ర అయితే ఈ విధంగా చిక్కాడు. సో ఈ వీడియోలో చిక్కాడు, కానీ ఇంకా ఈ విధంగా ఎన్నిసార్లు ప్రవర్తించాడో, ఎంతమందిని మోసం చేశాడో అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో మొత్తానికి ఈ ఫణీంద్ర దీని మీద స్పందించాల్సి ఉంది. సో ఆయన ఆ వీడియో నాదే అంటాడా, లేకపోతే ఇది కుట్రలో భాగం అంటాడా, రాజకీయ కక్షతోనే వీడియో రిలీజ్ చేపించారంటారా, అసలు ఆ వీడియోలో ఉన్నది నేనే కాదంటాడా, లేకపోతే ఆ వీడియో నాదే, నేనే వీడియో విడుదల చేశాడంటాడా, తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సో 11 సీట్లకు పరిమితమై బిక్కుమంటా ఉంటే ఇలాంటి వీడియోలు బయటకు రావడం వల్ల ఉన్న ప్రతిష్ట కూడా పోతా ఉంది. సో వైఎస్ఆర్సీపీ
అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కనుక అప్పట్లో జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ మీద కనుక చర్య తీసుకొని ఉంటే ఇలాంటి యువకులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వాళ్ళు కాదు. కానీ వాళ్ళు చర్యలు తీసుకోకపోగా పదవులు ఇస్తూ ఉంటే సో దీనికి ఇలా చేస్తేనే పదవులు ఇస్తారేమో అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మారి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. మనం ఆశించడమే కానీ అక్కడ జరిగేది ఏమీ ఉండదు. సో మొత్తానికి ఈయన వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.